వైసీపీలోని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం జగన్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తమకు సీటు ఉందా లేదా అని ఎమ్మెల్యేలు అయోమయంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమకు సీటు రాదని తేల్చుకున్న కొందరు నేతలు తిరుగుబాటు చేయడానికి సిద్ధపడటంతో పార్టీ అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. పార్టీలు మరి అభ్యర్థుల వేటలో మొదలైన కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ పార్టీకి సంబంధించి మరి ఈ కసరత్తు అయితే కాస్త ముందుగానే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు 151 మందిలో దాదాపు 80 నుంచి చాలామందికి సిట్టింగులకు సీట్ లేదంటూ ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా వైసీపీలో అసంతృప్తి అనేది భగ్గుమన్నదని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 42 మంది ఎమ్మెల్యేలు ఒకసారిగా ఇది ఎగురుబావుట జెండా తిరుగుబాటు ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈ వైసీపీలో వచ్చినటువంటి అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు కూడా ఒక కీలక నేత అయితే చాలా ప్రయత్నాలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తారు, దాదాపు పనిచేసే నేతలకే ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తాము, కానీ టికెట్లు కేటాయించే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి అంటూ 2-3 సార్లు పార్టీకి సంబంధించిన మీటింగుల్లో ఆయన చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. అయితే కొంతమంది పార్టీకి సంబంధించి కూడా కొంత విధిగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి సంబంధించి ఈసారి వచ్చే 2000 ఎన్నికలకు సంబంధించి చాలామందికి టికెట్లు రావడం లేదని ఒకసారిగా ప్రచారం జరుగుతుంది. మిథున్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఈసారి మరి టికెట్లు అయితే కొంతమందికి రావడం లేదు, కొంతమంది పార్టీ కోసం త్యాగాలు చేయాలని, ఈసారి పార్టీలో మీకు సముచిత స్థానం ఉందని చెప్తూ బుజ్జగించిన పరిస్థితుల్లో అయితే రాయలసీమకు చెందినటువంటి కొంతమంది కీలక నేతలు మాత్రం చాలా భగ్గుమన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాము తమ సొంత బలం మీద సొంత నియోజకవర్గంలో సొంతగా మీకు ఒక చరిత్ర సృష్టిస్తే తమకు ఈసారి నిరాకరించి టికెట్ నిరాకరిస్తే తాము ఎలా చాలించుకోవాలి, ఎలా జిల్లాల్లో కానీ ఆ నియోజకవర్గాల్లో ఎలా తిరగాలని కూడా కొంతమంది ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. అయితే వైసీపీలో వ్యతిరేకత వస్తే దాదాపు 80 ఎమ్మెల్యేలు కొంతమంది మరి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉండడంతో అసలుకే మోసం వస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో వైనాట్ 175 అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున దెబ్బ వాటిల్లే అవకాశం ఉంది. అసలు పార్టీ ఈసారి గెలుస్తుందా లేదా అనేది కూడా కొంత డౌట్గా కూడా చెప్తున్న పరిస్థితి, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అయితే తాడేపల్లి సీఎంఓకి సంబంధించి కొంతమందిని పిలుస్తూ ఉన్నారు, కొంతమందిని బుజ్జగిస్తూ ఉన్నారు, కొంతమందికి చెప్తూ ఉన్నారు, అయితే సందేశాలు పంపిస్తున్నారు. నేపథ్యంలో కొంతమంది అయితే మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మరి ఏం జరగబోతుంది ఏంటనేది కూడా మరి చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి పిలుస్తున్నటువంటి ఆహ్వానాలు అందుతున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మరి ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి చర్చలు జరగబోతాయని కూడా ముందు రోజుల్లో తెలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే సీఎంఓ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, కొంతమంది అయితే చర్చలు జరుపుతున్నారు, కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది అసంతృప్తితో వెనుదిరుగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే టోటల్గా చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే 175 స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసే నేపథ్యంలో జగన్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పార్టీలు తిరుగుబాటు రావడం ఏ అంశానికి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయని కూడా ఒక చర్చనీయాంశం అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే సీఎంఓ అయితే చర్చలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ముందు ఏం జరగబోతుంది అనేది కూడా కొంత మరి ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది తాడేపల్లిలోని తాజా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వలితో కోటేశ్వరరావు, 6 టీవీ, తాడేపల్లి నుంచి.